వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను చక్రి. కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాల మధ్య ఉన్న భేదాలను చెరిపి దేశాన్ని ఏకతాటిపై నిలిపిన చైతన్య జ్వాల వందే మాతరం స్వతంత్ర ఉద్యమంలో భారతీయులను ఐక్యం చేసింది. అయితే కొందరు మత కోణంలో వ్యతిరేకిస్తున్నారు. మేము అన్ని చరణాలు పాడమంటూ తేల్చి చెబుతున్నారు. అయితే వందే మాతరాన్ని కాంగ్రెస్ తుగుడా చేసిందని కమల విమర్శలు చేస్తోంది. మత రాజకీయాలు చేయమంటూ కాంగ్రెస్ కౌంటర్ ఇస్తుంది. ఇంతకీ స్వాతంత్ర ఉద్యమానికి ఊపిరి పోసిన వందే మాతరాన్ని ముస్లింలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? చట్టం చేసిన కాంగ్రెస్ లీడర్లు ఎందుకు అవమానిస్తున్నారు? కమలనాథుల భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? గాయం గేయం పైన ఇవాళ స్పెషల్ డిబేట్. వందే మాతరాన్ని పూర్తిగా ఆలపించే విషయంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య మొదలైన వివాదం మరింత ముదురుతుంది. ఆ గేయాన్ని పూర్తిగా పాడబోమంటుంది కాంగ్రెస్ చేసిన ప్రకటన పైన కాషాయ నేతలు మండిపడుతున్నారు. ఇక తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. స్వాతంత్ర సమరయోధులను ఆ పార్టీ అవమానిస్తుందని దుయ్యబట్టారు అమిత్ షా. తాజాగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. వందే మాత్రం 2 చరణాలే పాడతామని సిడబ్ల్యూసి ప్రకటించింది. 1937లో ముస్లింలను బుజ్జగించడం కోసం వందే మాత్ర గేయాన్ని 2గా విడగొట్టి దేశ విభజనకు పునాది వేసింది. నాటి నుంచే ద్విజాతి సిద్ధాంతం బలపడి చివరకు దేశ విభజన జరిగి పాకిస్తాన్ ఉద్భవించిందని కమల మండిపడుతోంది. రైట్గా వందే మాతరం పైన రాజకీయ రగడ పైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ మురళీ మనోహర్ గారు. మురళీ మనోహర్ గారు నమస్కారం అండి. నమస్తే మురళీ మనోహర్ గారు, తాజాగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. వందే మాత్రం 2 చరణాలే పడతామని సిడబ్ల్యూసి ప్రకటించింది. అసలు చట్టం చేసిన కాంగ్రెస్ లీడర్లు ఎందుకు వందే మాత్రం పూర్తిగా పాడమంటున్నారు? ఓన్లీ 2 చరణాలే మేము పాడతామంటున్నారు. చక్రి గారు, ఇది ఒక కేవలం ఏమంటారు అనూహ్యమైందే కాదు, ఇది ప్రమాదకరమైనటువంటి తీర్మానం. కాంగ్రెస్ చేసినటువంటి తీర్మానం చాలా డేంజరస్ తీర్మానం. ఎందుకంటే ఒకవైపు పార్లమెంట్ లో బిల్ అయింది, మీకు తీర్మానం పూర్తి వందే మాత్రం 6 చరణాలు అన్ని పాడాలని బిల్ అయిపోయింది. బిల్లులో ఇంకో విషయం కూడా ఉంది, నేషనల్ సింబల్స్ అన్నిటిని కూడా గౌరవించడం అనే హోదా ఏదైతే ఉందో, జనగణమన కానీ లేకపోతే వందే మాత్రం కానీ లేకపోతే జెండా కానీ వీటన్నిటికీ గౌరవించాలి. ఇవన్నీ జాతీయ చిహ్నాలు కనుక మీరు అవమానించినట్టయితే, లేకపోతే మధ్యలో ఆపేసినట్టుంటే, లేకపోతే ఇంకేదైనా ఇచ్చేసినట్టుంటే మీకు 3 ఏళ్ళు జైలు శిక్ష ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మనకు చట్టబద్ధం అయిపోయాక ఇదంతా తెలిసి కూడా మొదటిసారి 15th ఆగస్టు మనం జరుపుకున్నాము. పూర్తి వందే మాత్రం ఎర్రకోట దగ్గర ఈ దేశం పాడింది, ఈ దేశం విన్నది. ఇది ఎప్పుడూ జరగలేదు. ఎర్రకోట దగ్గర స్వాతంత్రం వచ్చాక కానీ అంతకు ముందు కానీ ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు. పూర్తి వందే మాత్రం మనం పాడలేదు. ఈ సందర్భంగా కాంగ్రెస్ తన యొక్క అధికార పార్టీ ఆఫీస్లో జెండా ఎగరేసినప్పుడు సోనియా గాంధీ గారి యొక్క ప్రవర్తన, ముఖ్యంగా అంటే గీతం మధ్యలోనే ఆమె డిస్టర్బ్ కావడము, అందరినీ డిస్టర్బ్ చేయడము, అసహనాన్ని వ్యక్తం చేయడము, ఇవన్నీ ఈ దేశ ప్రజలు కళ్ళతో చూశారు. కనుక ఈ గతంలో ముస్లిం లీగ్ పార్టీ అసహనాన్ని వ్యక్తం చేసింది, కనుక అయిష్టతను వ్యక్తం చేసింది. కనుక వాళ్ళకి ఇష్టం లేదు కదా అని అప్పట్లో 1937 తీర్మానం వాళ్ళు చెప్పారు కదా, అప్పుడు దాన్ని ఏం చేశారంటే షార్ట్ కట్ చేశారు. అప్పుడు ఒక అర్థం ఉంది వాళ్ళు చేయడంలో, దానికి ఒక మీనింగ్ ఉంది. ఎందుకనంటే సరే వాళ్ళకి ఇష్టం లేదు కదా ఇదంతా కూడా, కనుక కొంత షార్ట్ కట్ చేద్దాము. వాళ్ళు పాడడానికే ఇష్టం లేదు, షార్ట్ చేయమని కూడా అడగలేదు. వాళ్ళు పాడమే మేము పాడము, ఇది మాకు అభ్యంతరకరం అని అన్నారు. వాళ్ళని బుజ్జగించడానికి, వాళ్ళు మచ్చిక చేసుకోవడానికి
ఎందుకంటే అప్పుడు అవసరం ఉంది. బహుశా గాంధీ లాంటి ఒక పెద్ద మనిషి ఎందుకు ఈ చిన్న దాంతో మనం కావాల్సింది మనకేంది స్వేచ్ఛ, స్వాతంత్రం. కనుక ఈ దేశం అందరం కలిసి ఉంటేనే స్వాతంత్రం రావడం కష్టం. కలిసి కట్టుగా పోరాడదాం, ఒక గేయం కోసం మనం ఎందుకు వెనకడుగు వేయాలి అని ఒక పెద్ద మనసుతో బహుశా ఈ గీతాన్ని కట్ చేశారు వాళ్ళు. 2 చరణాలు పాడారు. అలాంటి తీర్మానం ఒకటి వాళ్ళు అప్పుడు 1937లో చేశారు. స్వాతంత్రానికి ముందు చేశారు. దాంట్లో ఒక అర్థం ఉంది. కానీ జరిగింది ఏంటి మరి? స్టార్ట్ చేసుకున్నప్పుడు ఇదే ముస్లిం లీగ్ అయ్యో మేము చెప్పింది వీళ్ళు విన్నారు కదా, కనుక మాకు ఏ ఇరిటేషన్ లేదు ఈ దేశంలో ఉండడానికి, హిందువులతో కలిసి ఉండడానికి అనుకున్నారా? అలా ఏమి అనుకోలేదే. కనుక వాళ్ళు అనుకున్నది సాధిస్తూ పోయారు. వాళ్ళ యొక్క ఎజెండా 1 by 1 ముందు పెట్టారు. కనుక ఈ దేశాన్ని సాధిస్తున్నారు. మొదట గీతాన్ని కట్ చేసుకున్నాము, తర్వాత దేశాన్ని కట్ చేసుకున్నాం. కనుక దీనికి ఒక జాతిగా మనం ఎంత దూరం వెళ్దాం ఇట్లా. కనుక ఇంకోటి దేశాన్ని మనం ముక్కలు చేసినప్పుడు వాళ్ళ సెంటిమెంట్ను గౌరవించి సరే మీరు మాతో ఉండలేరు కదా అని ఇచ్చేసాం, దేశాన్ని ఇచ్చేసాం కదా. కనుక అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోయారు కదా. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా కూడా? ఆ మైండ్ సెట్ ను ఇంకా ఎందుకు క్యారీ చేస్తున్నారు? ఒక జాతిగా మనము ఒక్కటిగా నిలబడదామా లేదా? ఇప్పటికైనా ఇంకా ఈ భుజగింపు చర్యలు ఎంతకాలం? అప్పుడు చేసింది ఇంకొక విషయం కూడా నేను క్లియర్ చేస్తున్నాను. వీళ్ళంతా ఇప్పుడు తీర్మానం చేసిన దాంట్లో ఏమన్నారంటే మేము పాడము అని చెప్పలేదు, లేదా 2 చరణాలు పాడతాం అని చెప్పలేదు. మేము 37లో చేసిన తీర్మానానికి కట్టుబడి ఉంటాము. తీర్మానం ఎవరు చేశారు తీర్మానం? కాంగ్రెస్ చేసిందా? ఇప్పుడున్న రాజకీయ పార్టీ ఇందిరా కాంగ్రెస్ చేసిందా? ఇందిరా కాంగ్రెస్ అప్పుడు ఉందా? కాంగ్రెస్ అసలు ఉందా? రాజకీయ పార్టీగా ఉందా? స్వతంత్ర ఉద్యమ సంస్థగా ఉందా? పార్టీ కాదు, అది రాజకీయ పార్టీ కాదు. ఇక ఈ దేశంలో ఎన్నికలు నిర్వహించి ప్రజల ఓట్లు వేసి అధికారంలోకి రావడానికి ఉన్నటువంటి పార్టీ. అప్పుడు గాంధీ నాయకత్వంలో ఉన్న పార్టీ రాజకీయ పార్టీ కాదు, అది ఒక ఉద్యమ సంస్థ. దానికి కొన్ని విలువలు ఉన్నాయి. మొత్తం 100% ప్రజలు అందులో పాల్గొని ఉన్నారు. ఏ ఒక్కరి సొత్తు కాదు. ఈరోజు తెలంగాణ గురించి మనం ఎట్లా మాట్లాడుతామో అది కూడా అలాంటిదే. భారతీయుల అందరి పోరాటం అది. కనుక ఇప్పుడున్న రాజకీయ పార్టీకి దానికి సంబంధం ఏంటి అసలు? నేను అడుగుతున్నా. మీరు చెప్పినట్టుగా 1937లో చేసిన తీర్మానానికి కట్టుబడి ఉంటామని సిడబ్ల్యూసి అనేది సమర్థనీయం కాదు. 47 తర్వాత గాంధీజీ చెప్పాడు దీన్ని రద్దు చేయండి అని చెప్పాడు. స్వతంత్ర ఉద్యమ సంస్థ, దానికి ఒక శాంక్టిటీ ఉంటది, పవిత్ర భావన ఉంటది, కనుక దాన్ని రద్దు చేయండి అన్నారు. మీరు చేశారా? చేయలేదు కదా. ఎందుకు చేయలేదు? 50 తర్వాత ఎన్నికలు వచ్చాయి దేశంలో. మరి ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీ అని పేరు పెట్టుకున్నారు. పేరు పెట్టుకుంటే అయిపోయింది, అదే పార్టీ అవుతుందా ఇదేమన్నా? కనుక గాంధీ నాయకత్వం, గాంధీ లేడు రాజకీయాల్లో, గాంధీ గారి పార్టీ కాదు ఇది, మహాత్ముడి పార్టీ కాదు ఇది. మహాత్ముడు రాజకీయాల్లో లేరు, మహాత్ముడు స్వతంత్ర పోరాటంలో ఉన్నారు, ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమానికి సంబంధించిన తీర్మానం అది. ఆ ఉద్యమం అప్పుడు తీర్మానం ఎందుకు అంటే దేశాన్ని ఒక్కటిగా ఉంచడానికి, ముఖ్యంగా ముస్లింలు బాధపడ్డ వాళ్ళ గురించి చేశారు. అయినా ఉండలేదు ఈ దేశం ఒక్కటిగా. కనుక వాళ్ళు మేము ముస్లింలుగా ఒక జాతి, మేము మీతో కలిసి ఉండలేము, ద్విజాతి సిద్ధాంతాన్ని వాళ్ళు ప్రతిపాదించారు. వినలేదు వాళ్ళు. రక్తపాతం జరిగింది, వందల వేల ప్రాణాలు పోయినాయి, రైలు డబ్బాలో హిందువుల ప్రాణాలు తిరిగి వాపసు వచ్చాయి. మనకు ఇది చరిత్ర కదా. మీరెవరు అసలు? ఈ సోనియా గాంధీ ఎవరు అసలు? ఈ మల్లికార్జున్ ఖర్గే ఎవరు? 1937 తీర్మానం గురించి మాట్లాడడానికి వీళ్ళకి ఏ హక్కు ఉంది? కనుక మీరు ఆ పేరు చెప్పి, నేనేమంటున్నా, చెట్టు కాయలు చెప్పి, ఏదో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నారని ఒక సూత్రం ఉంది. కనుక స్వతంత్ర ఉద్యమ చరిత్రకు మీరు వారసత్వాన్ని తీసుకోవడమే తప్పు, మీకు ఆ వారసత్వం చెల్లదు. ఇటీవల సోనియా తీర్పున సర్వత్ర విమర్శలు వస్తున్నాయి సోషల్ మీడియాలో. మనోహర్ గారు, అందుకే నేను ఏమంటాను, ఇటలీ ఆడుతున్న నాటకం ఇది ఈ ప్రజల పైన, ఈ దేశ ప్రజల పైన. ఈ దేశ ప్రజలకు ఒక వ్యక్తిత్వం ఉంది చక్రి, గుర్తుపెట్టుకోవాలి. భారత్ అనే ఒక పదానికి ఇక్కడ సంస్కృతి, సభ్యతలు, ఈ మట్టిలో పుట్టిన వాళ్ళకందరికీ మనకు ఒక ఐడెంటిటీ ఉంది. దాని పేరే భారత్ అని అంటాం. మనం భారతీయులుగా కొన్ని విలువలు ఉంటాయి, మనకు సాంస్కృతిక విలువలు ఉంటాయి. దయచేసి మతాన్ని కాసేపు పక్కకు పెడదాము.
సాంస్కృతిక విలువల్లో నేను ఏ దేశానికైనా ఉంటాయి, మనకే కాదు. ఆ దేశంలో మతాలు, కులాలు అన్ని పక్కకు పెడితే భారతీయులుగా ఈ మట్టిలో పుట్టినందుకు కొన్ని సాంస్కృతిక లక్షణాలు మీలో ఉంటాయి. చక్రి గారు, నేను అడుగుతున్నాను, మీ ఇంట్లో అందరు 10 మంది కుటుంబ సభ్యులు అడిగితే అతి పవిత్రమైన భావన మీకు ఎవరి పైన ఉంటుంది అంటే మీ అమ్మగారి పైన ఉంటుంది. అవును. ఇది భారతీయుడి లక్షణం, హిందువా ముస్లిమా కాదు. కనుక అమ్మ కేంద్రిత సమాజము భారత్ అనేది. అందుకే మనం ఏం చేశామంటే భారతీయులం అందరం కూడా నేను 100 చెప్పగలను ఇలాంటి విషయాలు, 100 చెప్పగలను లక్షణాలు, మన లక్షణాలు, భారతీయ లక్షణాలు. అందుకే మాది మాతృస్వామ్య సంస్కృతి మనది, అమ్మ కేంద్రిత సంస్కృతి మనది. సమాజంలో ఎక్కడైనా ఏదైనా పవిత్రమైనది ఏది కనపడ్డా అది అమ్మగా చూస్తాము. అందుకే మనము గంగా పవిత్రమైంది అనగానే గంగా మాత అంటాం, వెంటనే మాత అని తగిలిస్తాం దానికి. గోవు పవిత్రమైంది కనుక ఓ మాత అంటాం, ఎందుకంటే పవిత్రం అనేది ఒక భావన. తులసి మాత అంటాం. అలాగే దేశాన్ని కూడా ఒక పవిత్రమైన భావన మనకుంది కనుకనే భారత్ మాత అన్నాం. ఇది కులం మతం నుంచి వచ్చేది కాదు, ఇది సంస్కృతి నుంచి వచ్చేది. ఇవి సాంస్కృతిక లక్షణాలు. భారత్లో ఉదాహరణకు మీరు ఒక కార్యాలయం ఓపెనింగ్ ఉంటుంది, ప్రభుత్వ కార్యాలయం ఓపెన్ చేయాలంటే మీరు ఈ యొక్క రిబ్బన్ కట్ చేయడము, లేకపోతే షాంపెయిన్ వేసుకోవడం, కేక్ కట్ చేయడం, ఇది యూరోపియన్ కల్చర్. ఈరోజు సెక్యులర్ దేశం అని చెప్పేసి ఇవన్నీ రుద్దుతున్నాం మనం. జ్యోతి ప్రజ్వలన చేయడం అంటే దీపం వెలిగించడం అనేది భారతీయుడి లక్షణం. ఏదైనా శుభకార్యం జరిగితే దీపం వెలిగించడం అనేది భారతీయుడి లక్షణం. దయచేసి మీరు గుర్తుపెట్టి, ఇది హిందూ లక్షణం కాదు, మళ్ళా మతానికి సంబంధం లేని విషయం ఇది. కనుక దీపం ఆర్పితే అది మంచి చిహ్నం కాదు. అది దీపం ఆర్పుతాయని రా పిచ్చోడా అని అంటారు. కానీ దీపం ఆర్పి బర్త్డే చేసుకోవడం యూరోపియన్ కల్చర్. అది మనం చచ్చిన శవం తల దగ్గర కూడా దీపం పెడతామని. ఇవన్నీ పూజలు పునస్కారాలు హిందువులు కాదండి, ఇది భారతీయ సంస్కృతి. కనుక అందులో నుంచే వచ్చింది వందే మాతరం ఉద్యమం. ఎందుకంటే మొదటిసారి ఇది ఒక పీస్ ఆఫ్ ల్యాండ్, ఇది నేల, మట్టి ముక్క కాదు భారత్ అనేది. ఇది మనకు జన్మనిచ్చిన అమ్మతో సమానమైంది, మనందరికీ జన్మనిచ్చింది. మన భారతదేశం గొప్పదనం ఏంటంటే ఇక్కడ మన భావాజాలని, మన సంస్కృతిని విదేశీయులు వాళ్ళ ఆకర్షితులే పాటిస్తున్నటువంటి రోజులు వాళ్ళు పాటిస్తున్నారు. 1905లో ఈ స్వదేశీ ఉద్యమం ఒకటి వచ్చింది పెద్ద ఎత్తున. ముఖ్యంగా బెంగాల్ విభజన తర్వాత భారతీయులందరూ చాలా కోపంతో ఉన్నారు అప్పుడు. అప్పటికే బంకిం చంద్ర చటర్జీ ఈ వందే మాతరం గేయం పాడి ఆనందమట్ట రాశాడు, అందులో ఈ పాట ఉన్నది. స్లోగన్స్, నినాదాలు బయటికి వచ్చినాయి. వందే మాతరం అనే పదమే అప్పుడు ఇది నేల కాదు, ఇది మా అమ్మను ముక్కలు చేస్తారా మీరు? బంగ్లాదేశ్ అనేది ముస్లిం ఏరియాస్ ఉన్న ప్రాంతాన్ని మనం కావాలని బ్రిటిష్ వాడు ముక్కలు చేశాడు, హిందువులను ముస్లిం విడగొట్టడానికి. కానీ వందే మాతరం అనేది వార్ క్రై అంటాం, యుద్ధ నినాదం. ఇది ప్రజలందరూ కలిసి కట్టుగా కోట్లాది మంది పాడారు ఈ పాట. పాడితే కాల్చేస్తే పాడారు, మళ్ళా ఉరికంబానికి ఎక్కారు. వందే మాతరం పాడినందుకు వందల మంది ఉరికంబానికి ఎక్కారు. ఇది 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 ఈ గేయముకి ఒక చరిత్ర ఉంది, దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఇది మన ఎమోషన్తో కూడుకున్నటువంటి విషయం. ఎవరికో ఇష్టం లేదని చెప్పేసి 2 ముక్కలు 3 ముక్కలు చేసుకొని అది అయిపోయిన తర్వాత దేశం కూడా చేయండి అంటే అది చేసుకొని ఎన్ని చేసుకుంటారు, ఎన్ని కట్ చేసుకుంటారు మీరు? కనుక ఎక్కడో దగ్గర ఆగాలి కదా, మీకు దేశం ఇచ్చేసాం కదా, ఇక ఆపేయండి. ఉన్న వాళ్ళు ఏం చేయండి, ఈ సంస్కృతిలో భాగంగా ఉండండి, కానీ మీరు ముస్లింలుగా ఉండండి. మీ నమాజ్ మీరు చెయ్యండి, మీ అల్లాను మీరు ప్రార్థించండి. కానీ భారతీయులు వీళ్ళకు కొన్ని అలవాట్లు ఉన్నాయి, వీటిని గౌరవిద్దామని నేర్చుకోండి. ఎక్కడో దగ్గర గన్ పాయింట్ పెట్టి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం ఆపేసేయండి. మీరు చాలా చేశారు ఇప్పటికే మీరు. కనుక వాళ్ళని చూపించి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సోనియా గాంధీ బ్లాక్మెయిల్ చేస్తుంది ఈ దేశాన్ని. ఒక ఇటలీ లేడీ బ్లాక్మెయిల్ చేస్తుంది భారతీయులను అందరినీ కూడా. అందుకే ఆమెకి ఇష్టం లేదు ఈ పాట పాడడం. ఆ రోజు అసహనం మీరు చూసారు, ఆమె యొక్క అసహనం ఊగిపోతా ఉంది. సగం గేయం కాగానే ఊగిపోతా ఉంది. అవమానం చేసింది మన యొక్క వందే మాతరానికి. ఎంత గొప్ప అవమానం ఇది. అదే భరించలేమంటే మీరు తీర్మానం చేస్తారా? మిమ్మల్ని కూర్చోబెట్టి డిక్టేట్ చేసింది ఆమె. కూర్చోండి అని చెప్పేసి తీర్మానం ఆమె చేసింది. ఇది 37 తీర్మానం కాదు, ఏ తీర్మానం కాదు.
కాంగ్రెస్కి ఇది ఇది పూర్తిగా పెద్ద దెబ్బని చెప్పాలి. కాంగ్రెస్ మటాష్ అయిపోతుంది దేశంలో. ఉమ్, రాబోయే రోజులలో మనం స్వతంత్రానికి ముందు వందే మాత్రం ఉద్యమం చేశాం. ఇప్పుడు చేస్తుంది ఈ దేశ ప్రజలు. వందే మాత్రం, పూర్తి వందే మాత్రం కోసం ఉద్యమం చేస్తారు భారతీయులందరూ కూడా. ఎవడు ఎక్కడ ఉంటాడో నీళ్లు పాలు తేలిపోవాలి. సగం పాడతావా, నోరు మూసుకుంటావా, లేదు గౌరవిస్తావా వందే మాత్రాన్ని. కనుక ఆ రోజు వందే మాత్రం వద్దన్న వాళ్లకు వందే మాత్రం కావాలన్న వాళ్ళకు ఆ రోజు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. అందుకే ఆ రోజు దేశం మొక్కలైంది. ఇప్పుడు ఏం మొక్కలవుతుందో చూడాలి అసలు. సరే, ఇప్పుడు వందే మాతరాన్ని పూర్తిగా ఆలపించే విషయంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య మొదలైన వివాదం మరింత ముదురుతుంది. ఇది రాను రాను ఎంత దూరం వెళ్ళే అవకాశం ఉంది? వందే మాతరాన్ని అవమానిస్తే కఠిన చర్యలు ఉంటాయి కదా. ఒకటి చట్టమే కాదు నేను అనేది, చట్టమే కాదు, దేశ ప్రజలు కూడా చాలా సీరియస్ గా ఆలోచించే సమయం. మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది కాంగ్రెస్? ఇంత భారత్ ఏం చేయాలనుకుంటుంది? మత రాజకీయాలని పేరు పెడతారా మీరు? కదా మత రాజకీయాలు ఆడుతున్నది. ఈ దేశం ఒక్కటిగా ఉంచే దేశం యొక్క సమైక్యత, సమగ్రత మీకు ఇష్టం లేదా? నేనేమంటున్నా అంటే, మీరు మీ యొక్క పాటలో అభ్యంతరకరమే దుర్గా లేకపోతే ఇలాంటి పదాలు, దశ ప్రహరణ దారిని లేకపోతే వాణి విద్యాదాయిని, ఈ పదాలన్నీ కూడా హిందూ దేవి దేవతలు కాదు. ఈ పదాలన్నీ కూడా ఒకే ఒక్క తల్లి భారత్ మాతను ఉద్దేశించి పాడినవి. పర్సానిఫికేషన్ అంటారు చక్రి గారు. అంటే పోయిట్రీలో అది ఏ భాష అయినా కూడా, అంటే ప్రాణం లేని వాటిని కూడా ఒకసారి వ్యక్తిగా ఊహించడాన్ని పర్సాని అంటే పర్సన్ గా చూస్తాం. ఉదాహరణకు గంగా నీళ్లు, కానీ గంగా మాత అంటే నీళ్లను కూడా అమ్మగా భావించేది పర్సానిఫికేషన్. ఇది పోయట్రీలో ఉంటుంది. అలాంటిదే ఈ యొక్క భారత్ మాత కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి ఈ నేలను ఒక అమ్మగా ఊహించుకోవడము ఈ భారతీయ సంస్కృతి. ఇది ఈ సంస్కృతిని అడ్డుకుంటాను అనేవాడు ఎవడు వాడు అని నేను అంటున్నాను. మా అమ్మను అడ్డుకుంటారా మీరు? ఈ అమ్మ కోసమే కదా, సారీ, ఈ అమ్మ కోసం కదా ఇన్ని త్యాగాలు చేసింది భారతీయులు. కనుక మీరు ఏదో ఒక పేరు పెట్టి వాళ్ళకి ఇబ్బంది ఉంది, వీళ్ళకి ఇబ్బంది 37 మీరు అదేది రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఫ్యాషన్ పరేడ్ చేయడం కాదు. ఇప్పుడు రాజ్యాంగంలో చెప్తున్నది, పార్లమెంటులో చేసిన ప్రతి బిల్లు, ప్రతిదీ చట్టమే, ఆచరించి తీరాలి. కనుక నేను ప్రతి ఒక్క భారతీయుడు ఆచరించి తీరాలి, మీరు అన్నట్టుగా ఆచరించి తీరాలి. నువ్వు ఊరికే రెడ్ బుక్ పట్టుకొని అట్ట పట్టుకొని దేశం అంతా ప్రదర్శన చేయడం కాదు. నీకు నిబద్ధత ఉందా ఈ రాజ్యాంగం పట్ల? అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం పట్ల నీకు నిబద్ధత ఉందా? కమాన్, నువ్వు ఇప్పుడు పాటించి చూయించు. పూర్తి వందే మాత్రం బట్టి నేర్చుకో. అవసరమైతే పాడను, సగం పాడతాను, అసలే పాడను, 37, 57 పాత కథలు చెప్తాను. నువ్వెవరు అసలు? నువ్వెవరు ఉన్నావా? నువ్వు అసలు బ్రతికున్నావా? అప్పుడు నువ్వు లేని దాన్ని ఇప్పుడు చెప్తావు ఎందుకు? అప్పుడు స్వతంత్ర భారతమా ఇది? బానిస భారతం. అప్పుడు అప్పటి తీర్మానాలు తెచ్చి పెడతావా? ఇప్పుడు ఈ రాజ్యాంగానికి షూట్ అయితే అవి. ఇప్పుడు రాజ్యాంగం ఏం చెప్పింది? అది 150 ఏళ్ల చరిత్ర వందే మాత్రానికి ఉంది. 150 ఏళ్ళు అయిన సందర్భంగానే మోడీ గారు పూర్తి వందే మాత్రాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు, చట్టం చేశారు. దాన్ని గౌరవంగా అందరం పాడుకోవాలని చెప్పారు. పిల్లలు ఇప్పుడు మెల్లగా నేర్చుకోవడం మొదలు పెట్టారు. పూర్తి వందే మాత్రాన్ని కూడా కొత్తగా విన్న వాళ్ళు ఉన్నారు, కానీ అందరూ పులకించిపోతున్నారు. దాని స్టోరీ చెప్పండి మీరు. ఈ మాత్రము ఎందుకు కట్ అయింది అసలు? అప్పట్లో ఇది ఎలా కలిపింది? ఇంకోటి అండి, దీని పేరే యూనిఫైయింగ్ సాంగ్ అంటారు. అందరినీ ఒకటి చేసిన పాట ఏదైనా ఉంది దేశంలో అంటే వందే మాత్రం. ఎందుకంటే బెంగాలు విభజనను అడ్డుకున్నది. ముస్లింలను విడగొట్టి ఇంకో దేశంగా మార్చినప్పుడు హిందువులు, ముస్లింలు, సాధు సన్యాసులు, ఫకీర్లు కలిసి పాడిన పాట ఇది. అలా తిరిగి సాధించుకున్నాం. 1907 అనుకుంటాను బహుశా. బెంగాల్ను మళ్ళా తీసుకొచ్చి భారత్ కు కలిపాడు. కర్జన్ అనేవాడు విడగొట్టాడు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది? బెంగాల్ను మళ్ళా కలిపింది, ఒక్కటి చేసింది. అలా దేశాన్నే ఒక్కటి చేసిన గేయాన్ని ముక్కలు చేసి మళ్ళీ దేశాన్ని ముక్కలు చేశారు. ఇది చరిత్ర కదా. దేశాన్ని ఎన్ని ముక్కలు చేస్తారు? ఇంకా గేయాన్ని మళ్ళా ముక్కలు అవుతే ఈ దేశం మళ్ళా ముక్కలు అవుతుంది. కనుక భారతీయులందరూ ఆలోచించాలి. పర్టికులర్ గా జెన్జీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మీరు ప్రశ్నించండి. ఎవడురా ఈ మా గీతాన్ని అడ్డుకునేది? మా అమ్మను అడ్డుకునేది ఎవరు? వందే మాతరం, అమ్మా నీకు వందనం అని బలంగా నినదించాల్సిన సమయం ఇది. నాకు అలా అనిపిస్తుంది చక్రి గారు.
అయితే మనోహర్ గారు నిన్న ఇప్పుడు అదే అడిగాను, బీజేపీ కాంగ్రెస్ మధ్య మొదలైన ఈ వివాదం ఎంతవరకు దారితీసే అవకాశం ఉంది, ఏంటి పరిస్థితి? ఈ వివాదంలో రాజ్యాంగ స్ఫూర్తి కంటే పార్టీల సిద్ధాంతానికే ఎక్కువ ప్రాధాన్యత ఉందా? ఎస్, అంటే కాంగ్రెస్ అనుకుంటుంది నేను పోలరైజేషన్ చేయగలుగుతాను ముస్లింలను, కనుక నా టార్గెట్ రీచ్ అవుతాను, ముస్లింలందరూ నా వెనకాల వస్తారు దీంతో ఈ పాట కోసం అని కాంగ్రెస్ అనుకుంటుంది. అందుకే కాంగ్రెస్ ఈ తీర్మానం చేసింది. నేనేమంటానంటే ఇప్పటికే మీరు 50 ఏళ్ళుగా పోలరైజేషన్ చేశారు. ఓన్లీ ముస్లిం ఓటు బ్యాంకు కోసం మీరు మాట్లాడి మైనారిటీ హక్కులు, మైనారిటీల జపం చేసి సనాతనాన్ని తిట్టి హిందువులను అవమానం ఫీల్ అయ్యి ఈ దేశంలో హిందువులు పోలరైజ్ అయ్యారు. ఈ దేశంలో మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ముస్లింలు పోలరైజ్ కావడం అనేది గతంలో జరిగింది, కానీ ఇప్పుడు మీరు చేసిన పనికి హిందువులు పోలరైజ్ అయ్యారు. అయోధ్య ఉద్యమంలో పోలరైజ్ కాని వాళ్ళు కూడా ఇప్పుడు హిందువులంతా కూడా ఆలోచిస్తున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది ఈ దేశంలో. అందుకే కదా బెంగాల్లో ఎందుకు మమతా బెనర్జీ ఓడిపోయింది. హిందువులు 100% ఓటేశారు బీజేపీ. ఈ దేశంలో బ్రతికుండాలంటే ఈ హిందువులు అందరూ ఒకే పార్టీకి ఓటేయాలి, మనం ఇంతకాలం మనల్ని విడగొట్టారు కులాల పేరున అని హిందువులు రియలైజ్ కావడం మొదలుపెట్టారు. అందుకే నేనేమంటున్నాను, కాంగ్రెస్ కు పుట్టగతులు ఉండవు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ఈ దేశంలో మాయమైపోతుంది. కాంగ్రెస్ ఈ దేశంలో ఏం పెంచి పోషించింది? కుటుంబ పాలన పెంచి పోషించింది. అందుకే దేశం అంతా కూడా ప్రాంతీయ పార్టీలు, ఒక్కొక్క ప్రాంతీయ పార్టీ ఒక కుటుంబం కోసం బ్రతికినాయి ఇన్ని రోజులు. ఈ సంస్కృతిని ఈ దేశంలో ఉంచకూడదు మనం. కాంగ్రెస్ పెంచి పోషించినటువంటి సంస్కృతి అవినీతి, విచ్చలవిడితనం, అవినీతి. ఈ దేశంలో స్లీపర్ సెల్స్ కు స్థానం ఇచ్చింది కాంగ్రెస్. పాత బస్సులో స్లీపర్ సెల్స్ ఉంటారు, వాళ్ళకి ఎప్పుడైనా టైం పాస్ కాకపోతే ఒక దిల్సుఖ్ నగర్ లో ఒక బాంబు పేలుతారు, గోకుల్ షాట్ లో ఇంకొక నెల పేలుస్తుంటారు. ఇలాంటివి నెలకు ఒక దేశంలో అంతా బాంబులు పేల్చే ఒక పరిస్థితి. ఎందుకు అంటే వాళ్ళని అడిగిన వాళ్ళు లేరు ఈ దేశంలో, వాళ్ళ ఇష్టారాజ్యం నడిచింది. కనుక మైనారిటీ అనే పేరు మీద ఇవన్నీ పెంచి పోషించిందే కాంగ్రెస్. అవినీతిని పెంచింది, టెర్రరిస్టులను పెంచింది, పాలు పోసింది, పాముకు పాలు పోసింది. ఇవేవి అడ్డుకోలేకపోయి బాంబే మీదకి వచ్చి నీ ఇంటికి వస్తా, నట్టింటికి వస్తా అని 3-4 తీవ్రవాదులు మొత్తం కబలిస్తే ఒక్క మాట మాట్లాడలేని కాంగ్రెస్ పాకిస్తాన్ వ్యతిరేకంగా. ఇలాంటి కాంగ్రెస్ నమ్ముతారు ఇక ఈ భారతీయులు. కనుక ఈ బలహీనతలు అన్నీ ఉన్నాయి. ఈ దెబ్బతో కాంగ్రెస్ నేను అనుకుంటాను మటాష్ అయిపోతుంది ఈ దేశంలో. ప్రజలకు అన్ని అర్థమవుతున్నాయి, గతంలో లాగా లేరు చక్రి గారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. తప్పకుండా ఇది దెబ్బతింటుంది కాంగ్రెస్. థ్యాంక్ యూ మురళీ మనోహర్ గారు, మీ అభిప్రాయం షేర్ చేసుకున్నందుకు. ఇది వాటి స్పెషల్ డిబేట్ చూస్తూ ఉండండి రాష్ట్ర.